నిరుద్యోగులు మాత్రం చాలా చాలా కోపంగా ఉన్నారు. అసలు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న యాటిట్యూడు, ఏ యాటిట్యూడ్ అయితే నచ్చక కేసీఆర్కు అహంకారం ఉంది. ఏ రాహుల్ ఏందయ్యా నీకు ఎక్కువైందా, అటు చూడు ఇటు చూడు ఇది రాసుకో, వాడేవడరా వీడేవడరా, వాడు అరిస్టోడు మనోడేనా మందోడా అన్నిటి పట్టుకరా, నా చెప్పుని నిలబెట్టినా గెలుస్తుంది, నా ఎడమకాలు చెప్పుతో సమానం. ఇట్లా అవమానకరమైన మాటలు మాట్లాడి నిరుద్యోగులకు ఎప్పుడు టైం ఇయ్యక ప్రజలను కలవకపోతే అహంకారం ఎక్కువైందని చెప్పి కేసీఆర్ను నిరుద్యోగులు ఓడగొడితే నా వల్లనే గెలిచి నా వల్లనే కేసీఆర్ ఓడిపోయిండు అని చెప్పి పాటలు రాపించుకుంటున్న రేవంత్ రెడ్డి నువ్వు నిరుద్యోగులను అవమానిస్తున్నావు. 30 లక్షల మంది మీద ఒక్క పాటను రాపించినవా? నిరుద్యోగుల పుణ్యంతోనే మరి ప్రజాపాలన వచ్చింది, నిరుద్యోగుల పుణ్యంతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నిరుద్యోగులు యూట్యూబ్ ఛానళ్ళు వల్లనే మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, నిరుద్యోగులే యూట్యూబ్ ఛానల్లే కేసీఆర్ని ఓడగొట్టి నేను ఒక్క పాట రాపియలేవు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయని బాగా డబ్బులు ఎక్కువైపోయి భారీ భారీ బీజిఎంలు, భారీ భారీ సాంగ్స్, భారీ భారీ సింగర్లు, భారీ భారీ రైటర్లతోని లక్షలు పెట్టి నా వల్లనే వచ్చింది, నేను అన్ని దొక్కినా వీన్ని దొక్కినా, నేను 3 రంగుల జెండా పట్టినా, ఊరూరికినే రాలేదు తెలంగాణ పులిపిడ్డ, ఇన్ని రాపించుకున్నావు. కానీ మా నిరుద్యోగులు పేదవాళ్ళు, హుషారుగాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు ఒక్క పాట రాపించుకోలేదు కాబట్టి నీ పెత్తనం కొనసాగుతుంది. ఎట్లయితే కేసీఆర్ నా వల్లనే తెలంగాణ వచ్చింది, నేను సావుకు ఒక నోరు ఉంటుంది, ఆ నోట్లో నా తలకాయ, నా కళ్ళు, నా ముక్కు, నా నోరు, నా పండ్లు, నా నెత్తి, నా ఎంటికలు, నా బ్రెయిన్ అన్ని పెట్టి సావు నోట్లో తలకాయ పెట్టి నేను తెచ్చినాను ఆయన అన్నాడు. ఇప్పుడు నేను కేసీఆర్ని ఒక్కొన్నే ఓడగొట్టినా, నేనే 10 ఏళ్ళు ఉంటా, ఎవడేం బీక్తాడరా అని నువ్వు అంటున్నావు. ఒక ఐటీ సెల్ ఏర్పాటు చేసుకొని ట్విట్టర్లో కూడా కొందరు పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకొని, కొందరు ఏమో లోకేష్ ఫోటో పెట్టుకొని, కొందరు బాలకృష్ణ ఫోటో పెట్టుకొని, కొందరు చంద్రబాబు నాయుడు ఫోటో, కొందరు రవితేజ ఫోటో, కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకొని నిన్న రాజగోపాల్ రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగినందుకు ప్రజాస్వామ్యంగా ఇది తప్పు, హైకమాండ్ నిర్ణయిస్తుంది, 10 ఏళ్ళు ఉండడం అనేది పార్టీ వ్యతిరేకం అని అన్న ఒక్క మాటకు విపరీతమైన ట్రోల్ చేపిస్తున్నావు. తెలంగాణ ఉద్యమకారుడు, పార్లమెంట్లో లోక్సభలో మాట్లాడిన వ్యక్తి, నమస్తే తెలంగాణకు 3 కోట్లు ఇచ్చిన వ్యక్తి, ఒంటరి మహిళలకు 13 కోట్లు పెట్టి 10 ఎకరాలలో జనగామలో ఒక ఆశ్రమం కట్టించిన వ్యక్తి, లక్షలాది మందికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి, మొన్నటికి మొన్న నీ అవసరానికి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపియు, నువ్వైతేనే ఎంపీగా గెలిపిస్తావు భువనగిరి నుంచి అని నీ అవసరానికి వాళ్ళ ఇంటికి పోయి వాడుకొని చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచిన తర్వాత ఆయన మీదనే ట్రోల్ చేపిస్తున్నావు. బీజేపీ నుంచి కాంగ్రెస్కి రండి, మీరు వస్తే నల్గొండ అంతా క్లీన్ స్వీప్ అవుతుందని బతిలాడుకొని రాహుల్ గాంధీతోని, కేసీ వేణుగోపాల్తోని అందరితోని మాట్లాడి ఇప్పుడు మళ్ళీ పార్టీ మారినామని చెప్పి ఆయన మీదనే ట్రోల్ చేస్తున్నారు. మరి అసుంటోని దగ్గరికి మీరు ఎందుకు పోయిర్రు, ఆయనను ఎందుకు బతిలాడిర్రు, మరి ఎందుకు కాంగ్రెస్లో జాయిన్ చేసుకున్నారు, మరి మందుల సామ్యాలకు హెల్ప్ చేయలేదా, వేముల వీరేశంకు సపోర్ట్ చేయలేదా, ఎమ్మెల్యేకు బీర్ల ఐలేయకు చేయలేదా, మరి భువనగిరి ఎంపీ కుంభం అనిల్ రెడ్డికి హెల్ప్ చేయలేదా, మునుగోడులో అయినా గెలవలేదా, నిజాం మరి నాగార్జున సాగర్లో కానీ దేవరకొండలో కానీ ఆయన అభిమానులు కాంగ్రెస్ పార్టీ కోటేయలేదా? ఆయనను అవసరానికి వాడుకొని మళ్ళీ ఇప్పుడు ఆయన పార్టీ మారిండని ఆయన మీద ట్రోల్స్ చేపిస్తున్నావు. అంటే రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్కు పట్టిన గతే పడుతుంది, మేమేం బీక్తామో పీకమో కానీ పంచభూతాలకు ఎవడైనా భయపడాల్సిందే. వర్షం పడితే, పెద్ద వర్షం పడితే ఎంత పెద్ద రౌడీగాడైనా పారిపోయి ఇంట్లో కూర్చోవాల్సిందే. వర్షానికి, నిప్పుకు, నీళ్లకు, అగ్నికి, భూమికి భూకంపం వస్తే ఎవడైనా భయపడాల్సిందే. కాబట్టి నువ్వు పంచభూతాలకే నువ్వు అవమానించేటట్టు మాట్లాడుతున్నావు, కులాలను అవమానించినట్టు మాట్లాడుతున్నావు, నీ అవసరానికి వాడుకొని మళ్ళీ ఇప్పుడు మా మీద కూడా ట్రోల్ చేపిస్తావు. నిరుద్యోగుల మీద ముదిరిపోయిన బెండకాయలు అంటున్నావు, యూట్యూబ్ ఛానల్ గొట్టంగాళ్ళు అంటున్నావు, వాడు బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ అంటున్నావు. ఇంత అహంకారమైన వ్యక్తి కేసీఆర్ కూడా ఇంత అహంకారం లేదయ్యా. ఇప్పుడే నిరుద్యోగులు సమర శంకారావం ఊదాల్సిందే. ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగి మరల పడాల్సిందే. మాదిగలను అవమానించండి అయ్యా. గొడ్డు తింటారు, గొడ్డు కూర తింటారు వాళ్ళు, ఆ జాతి అంటుండు. చేపలు పట్టుకునే జాతి అని ముదిరాజులను అంటుండు. రజకులను పట్టుకొని బట్టలు ఉతికే జాతి అంటుండు. ఇంత అవమానిస్తే బీసీలకు, ఎస్సీలకు మరి రక్తం ఉడకట్లేదా? ఆకలితోనైనా చచ్చిపోతాం కానీ ఆత్మగౌరవంతో చచ్చిపోం. రేవంత్ రెడ్డి నీకు తల వంచం.
నువ్వు బీసీలకు, ఎస్సీలకు, రజకులకు, ముదిరాజులకు, మాదిగలకు, నిరుద్యోగులకు, యూట్యూబ్ ఛానళ్లకు క్షమాపణ చెప్పకపోతే రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తాం. నువ్వు గెలిచిన తర్వాత 8 ఎంపీ సీట్లు ఓడిపోయారు. నువ్వున్న మహబూబ్ నగర్ జిల్లా సొంత జిల్లాలో ఎంపీ అవుట్ అయింది. నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళలో ఎంపీగా ఓడిపోయినావు. నువ్వు ఇప్పుడు నివసిస్తున్న జూబ్లీ హిల్స్ సికింద్రాబాద్ కిందకి వస్తుంది, అక్కడ ఎంపీ ఓడిపోయినావు. మల్కాజ్గిరి నీ సిట్టింగ్ ఎంపీ, అది ఓడిపోయినావు. అట్లా 8 ఎంపీ సీట్లు ఓడిపోయినావు. గ్రాడ్యుయేట్ సెలక్షన్లో వస్తే పట్టభద్రులు కర్రు కాల్చి వాత పెట్టి నిరుద్యోగులు అందరు నీకు నిరసనగా నిన్ను ఓడగొట్టిర్రు, టీచర్లు ఓడగొట్టిర్రు. అయినా బుద్ధి రాకుండా నేను 10 ఏళ్ళు ఉంటా, ఇన్నేళ్ళు ఉంటా అని చెప్పి ఎవడి సమ్మతం లేదా? నిరుద్యోగులు ఓట్లు అవుతా? ప్రజల అవసరాలు లేవా? నిరుద్యోగులకు 2 లక్షలు ఉద్యోగాలు వేసినావా? నిరుద్యోగ భృతి ఇచ్చినావా? 5 లక్షలు మరి ఒక జాబు 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాను, కార్డు ఇచ్చినావా? ఎన్నడన్నా పరామర్శించినావా? టెట్కు కూడా ఫీజు పెంచలేదా? జీవో 29 వద్దురా అంటే దాని మీద కనీసం చర్చలన్నా జరిపినావా? జీవో 46 రద్దు చేసినావా? డిఎస్సి పోస్ట్ పోన్ చేయమనంటే అమ్మాయిలు అర్ధరాత్రి 12 గంటలకు సిటీ కాలేజ్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ దాకా నడుచుకుంటూ వచ్చి అర్ధరాత్రి కూడా పడుకుంటే పోలీసులతో నువ్వు నిర్బంధించలేదా? కొట్టియలేదా? తిట్టియలేదా? చిక్కడపల్లిలో గ్రూప్ 2 వాయిదా వేయమని చెప్తే పోలీసులతో నిర్బంధించలేదా? నన్ను చంద్రాయనగుట్టలో రాత్రి అంతా 12, 1 గంట 2 గంటల దాకా చంద్రాయనగుట్టలు ఉంచలేదా? ఒకసారి అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఉంచలేదా? ఎంతమంది నిరుద్యోగులను బొల్లారంలో నువ్వు నిర్బంధించినావు? ఎంతమంది నిరుద్యోగులు మాటలు చెప్పుకోలేకుండా ఎంత మదన పడుతున్నారు? నీకు తగిన శాస్తి చెప్తారని తెలియజేస్తూ ఈ వీడియోను చీము నెత్తురున్నోళ్ళు, కిడ్నీ లివర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.